అంటే నాకేమీ వద్దు. అరే నేనేమో ఇవ్వడానికి వచ్చాను. అయితే నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో ఇక్కడే నిలబడి ఈ వచ్చి నిన్ను ఎవరెవరు భక్తులు మొక్కుతారో, ఎవరెవరు ఎక్కడి నుంచి నీ పేరు పిలుస్తారో వాళ్ళందరినీ రక్షించి కాపాడు అన్నాడు. తనని కాపాడమల్లా, మోక్షం ఇమ్మల్లా, నన్ను తీసుకెళ్ళిపోవల్లా, ఇక్కడ నిలబడి ఎవరెవరు నిన్ను మొక్కుతారో, ఎవరెవరు నిన్ను ప్రార్థిస్తారో నీ నామం వాళ్ళందరినీ కాపాడు అన్నాడు. కేవలం పుండలీకుడు చేసిన తల్లిదండ్రుల సేవా ఫలితం, తల్లిదండ్రులు సేవించిన ఫలితానికి సాక్షాత్ కృష్ణ పరమాత్మ కట్టుబడి పండరిపురంలో ఇటుక రాయిపై నిలబడ్డాడు. మరాఠీలో ఇచ్చేడు విట్ట అంటారు. విట్ట మీద నిలబడ్డాడు కాబట్టి పాండురంగ విట్టనయ్యాడు ఆయన. అంటే తల్లిదండ్రులు సేవిస్తే ఒక క్షేత్రం వచ్చింది. మనం ఇంట్లో ఉండే తల్లిదండ్రులు వదిలేస్తాం, చండాలంగా మాట్లాడతాం, ముసలు నోరు పుచ్చుకోవడమంటాం, తిట్టాం, కేకలేస్తాం, వాళ్ళు ఏమన్నా అడిగితే మాట్లాడడం. ఒక్క దయాగుణంతో అమ్మా ఏం కావాలి, నాన్న ఏం కావాలి అని వాళ్ళు ముసలికి ఏం కావాలి, ఓ ముద్ద, ఓ వస్త్రం, ఓ మంచి మాట. కాకపోతే ఏమంటే ఊళ్ళో ఉండరు ముసలోళ్ళు, మీరు ఏదో పని చేస్తుంటే ఏదో ఒకటి అంటుంటారు. ఈ అనడంతో మీకు తలకాయ ఉంది. వాళ్ళ మాటలు విని ఆచరిస్తే పర్వాలేదు. దానికి ఒక మాట చెప్పారు శాస్త్రంలో, ముసలి వారి పెద్దల మాట చద్ది మూట. మనం ఎంతప్పుడు ప్రయాణం చేస్తుంటే బిస్కెట్లు ఏమైనా లిక్విడ్లు ఉంటాయనుకోండి, కూల్ డ్రింకులు గిల్డ్రింకులు ఉన్నాయనుకో, ప్రయాణం చేసినప్పుడు ఎంత హాయిగా ఉంటుంది. అలా ఎంతబడి ఉన్న వస్తువులు సద్ది అంటారు. అది ఎంత హాయి కలిగిస్తుందో పెద్దల మాట కూడా అంతే హాయి కలిగిస్తుంది. వినగలిగితే వినండి, ఆచరిస్తే ఆచరించండి. కాకపోతే వాళ్ళని దయగా చూడండి అని కోరుకుంటూ వాళ్ళ వేదిక నుంచి దయార్థ హృదయుడు కండి అని కోరుకుంటున్నాను. మీరు సాయిబాబా భక్తులు అన్నారు కాబట్టి సాయిబాబా పరమ దయాళుడైనటువంటి మహాత్ముడు. మీరు కూడా కొంచెమన్నా ఆ దయాళత్వం కలిగి ఉంటారా? ఎవరు మాట్లాడాల? ఉంటారా? ఒకసారి గట్టిగా చెప్పండి, ఉంటామని. అందరూ ఒకడు ఓ సభలో చేరుతాడు. ఓ సభలో ఒక అబ్బాయి కూర్చున్నాడు, అన్నీ విన్నాడు. సరే మంచిది అబ్బా, దయాగుణాలు ఉంటాడు, మీలాగా అందరూ చేతి తెచ్చారు, వాడు చేయించాడు. ఆ బయటికి వెళ్ళిపోయాక రోడ్డు మీద ఎవడో పిచ్చాడు, నాయన ధర్మం ధర్మం అన్నాడు. లేదు పో అన్నాడు. మళ్ళీ ధర్మం ధర్మం ఇంకా ముందుకు వచ్చాయి. ఎన్నప్పుడు పోతా లేదా అడిగి అసలు చూడు చెప్పినప్పుడు చేయించామంటే ఎందుకు ఇచ్చారో నాకేం తెలుసు, అందరూ ఇచ్చారు కాబట్టి నేను ఇచ్చాను. అలా కాకుండా దత్త సాంప్రదాయ గురువుల మధ్య నిశ్చలంగా నిర్ణయం తీసుకోండి. ఒక్కటే గుణం ఇవాళ రేపేమో చూస్తాం, దయాగుణము కలిగి ఉంటాము. కేవలం దయ. నేను దానం చేయమని అడగలా, నేను దయ కలిగి ఉండమన్నా. మీ హృదయంలో ఉన్న దయను బయటికి తీయ. ఎప్పుడైనా చెప్పండి చూద్దాం. రావడం రాదు, కొంచెం గట్టిగా చెప్పండి అందరు కలిసి ఒకసారి. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చాలు. అందరు కలిసి ₹1,00,00,000 దక్షించినట్టు నాకు ఇవాళ. మీలో కొందరైనా ఆ గుణం కలిగి ఉంటే నేను అనంతపురం వచ్చి ఈ యజ్ఞం చేసిన ఫలితం దయార్థ హృదయాలు కండి మానవులు అనిపించుకోండి. ఒక చిన్న మాట చెప్పి వదిలేస్తాను. ఇక్కడ దావణగిరి దగ్గర హుబ్లీ ధారవాడ దాటాక, ధారవాడ 2 నగరాలు పోయి ధారవాడ దాటిన తర్వాత మీరు ఎప్పుడైనా పోయినారేమో, అనంతపురం జిల్లా వాళ్ళు కదా, దగ్గరలోనే ఉన్నాయి. ధారవాడ దాటిన వెంటనే మనకు గరగ్ అనే ఒక ఊరు వస్తుంది. అది కుడిచెవి పక్కన ఉంటుంది, చిన్న పల్లెటూరు. బోర్డు కూడా చిన్న బోర్డు ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుంటూ పోతే జరుగుతుంది. ఓ 10 కిలోమీటర్ల లోపల. అక్కడ లోపల మడిమాళేశ్వరుడు మహారాజు ఉన్నారు, ఆయన సమాధి ఉంది అక్కడ. ఆయన టీవీలో ఇలా తీయడానికి పోతే శివుడే ఆ రూపంలో వచ్చాడని ప్రసిద్ధి చేశాడు. దిగంబరంగా ఉండేవారు, అప్పుడప్పుడు బట్టలు వేసుకునేవారు. ఆయనను మన సాయిబాబా సమకాలికుడు, సాయిబాబా కూడా ఆయన పేరు ఉచ్చారణ చేసినటువంటి స్వామివారు సిద్ధారూఢ స్వామి. ఈయన హుబ్లీలో ఉంటారు. ఈయన ఆయన చూడడానికి వెళ్ళాడు. హుబ్లీలో ఉన్న స్వామి ఆయన చూడడానికి వెళ్ళాడు. వెళితే
ఆ సిద్ధారుడు ఊళ్ళో అడుగు పెట్టాడో లేదో ఈయనకు తెలిసిపోయి వెంటనే శిష్యుని నుంచి, అరే చిన్నప్ప జల్దీ బారా, ಒಬ್ಬರು ಮನುಷ್ಯರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ನನ್ನ ನೋಡಕ್ಕೆ, ಅವ್ರು ಒಂದು ಸಮಯ ನಾನು ಹಿಂಗೆ ಇರಬಾರದು, ಬಟ್ಟೆ ಒಬ್ಬ ಹಾಕೊಂಡಿದೆ ಅವರು. ಅದು నీ కన్నడ అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుందా కాదా? అరే చిన్నప్ప వాడు బట్టలు తెచ్చిచ్చాడు, గబగబా పచ్చ కట్టుకున్నాడు, సొక్కా వేసుకున్నాడు, టొప్పి పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. సీతారాముడు లోపలికి వస్తే ఆహ్వానం చేశారు. ఆయన లోపలికి తీసుకొచ్చారు మహాత్ముడు వచ్చినాడని. అప్పటికే సీతారాముడు గొప్ప మహాత్ముడు. ఆయన తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టారు. ఇద్దరు కూర్చున్నారు, పడారం ఇచ్చారు, పూజ చేశారు. ఇద్దరు గురువులు సంభాషించుకున్నారు వాళ్ళ మాటల్లో. తర్వాత సీతారాముడు స్వామి లేచి వెళ్ళొస్తానని సెలవు తీసుకొని బయలుదేరారు. ఆయన గేటు దాటాడో లేదో ఈయన టోపీ తీసి పారేశాడు, చొక్కా తీశాడు, పంచ తీసాడు, మళ్ళీ పిత్తలు కూర్చున్నాడు బట్టలు లేకుండా. ఇంకా అందరూ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అక్కడ కూడా. అందులో ఒక ఆయన లేచి, ఏడు ಸ್ವಾಮಿ ಗುರುದೇವ ಏನು ಗುರುಗಳು ಅವರೆವರೋ ಬಂದರ ಸಮಯ ನೀ ಹಂಗೆ ಬಟ್ಟೆ ಹಾಕೊಂಡು ಕೂಡ್ತಿದ್ದಾರೆ, ಅವ್ರು ಹೋಗೋ ಸಮಯ ಬಟ್ಟೆ ಬಿಡಿ ಹಿಂಗೆ ಬಿತ್ತನೆ ಇದ್ದಾರೆ ದಿಗಂಬರ, ಯಾಕೆ ನಾವೆವರೂ మనుషులు ఇల్లేను, ఆయన ఎవరో మనుషులు బట్టలు కట్టుకున్నాం, ఆయన పోయినాక ఇప్పేసాం, మేమందరం మనుషులం కాదా అని అడిగాడు. మా ముందర ఇంత సిగ్గు లేకుండా కూకుంటున్నాం, మనుషులు కాదా మేము అని. వెంటనే అన్నటువంటి యారు ಹೇಳಿದ್ರು ನೀವು మనుషులు అంతా, ఎవరు చెప్పారా మీరు మనుషులని? మనుషులు ಯಾರು ಸ್ವಾಮಿಗಳು? ಇವೆಲ್ಲ జంతువుల మధ్య ನನಗೆ ಯಾಕೆ సిగ్గు? మీరందరూ జంతువుల మధ్య ఓ మేకల గుంపు ఉంటుంది, ఆడ మన బట్టలు కట్టుకుంటేనేవి మేకల గుంపులో బట్టలు నింపుకొని తిరిచేరేవి. ఎందుకు స్వామి ఇలా అంటున్నావు అంటే, ಎಲ್ಲಿದ್ದು ಬಂದರೂ ಅಲ್ಲಿಗೆ ಹೋಗೋ ప్రయత్న మాడు అవరే మనుషులు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోవడానికి ప్రయత్నం చేసిన వాడే మనిషి. మా ఆ ప్రయత్నం చేయకుండా ఉన్నవాడు అందరూ జంతువులు వాడు. అంటే అర్థం ఏమిట్రా అంటే, మనం భగవంతుని దగ్గర నుంచి వచ్చాం, తిరిగి భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం అదే. కానీ మనం ఇల్లు కట్టుకోవాలి, బాగిలు కట్టుకోవాలి, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవాలి. सदगुरु महाराज की जय, गुरुदेव दत्त की, अवधूत इंद्र दत्तात्रेय भगवान की जय. रामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यतिर्दधातु. ॐ शान्ति शान्ति शान्तिः. तच्छय्यो रावणेमहे गात्रे यज्ञाय गात्रे यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः. ऊर्ध्वपदे षञ्चतुष्पदे. ॐ शान्ति शान्ति शान्तिः. नमो ब्रह्मणे नमो अस्त्वग्नये नमः पृथिव्ये नमो ओषधीभ्यः. नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम सर्वं श्री गुरुचरणारविंदार्पणमस्तु. రేపు ఉదయం అందరూ పెద్దవాడి 8-9 మధ్యలో వచ్చేయండి. రేపు భగవద్గీత కొంచెం పెద్ద అధ్యాయుడు, ఇవాళ చిన్న అధ్యాయుడు కాబట్టి తొందరగా అయిపోయింది. రేపు కొంచెం సమయం తీసుకుంటుంది కాబట్టి అందరూ కూడా పెద్దవాడు వస్తే యజ్ఞం దగ్గర కూర్చుంటే కార్యక్రమం మొదలు పెడతారు. మాతాజీ వారు, మా అర్చకులు, పూర్వమిత్రులు బెంగళూరు నుంచి వచ్చారు. వారంతా ఈ కార్యక్రమం కోసమే రామావతార లక్ష్యం.
రాముడు మానవుడిగా ఎందుకు పుట్టాడు అనే ఆ తత్వం, రామతత్వాన్ని వాల్మీకి మహర్షి మనకి ఏం చెప్పాడో దాని గురించి మళ్ళీ చెప్పుకుంటాం. రేపు ఉదయం కూడా యజ్ఞం తర్వాత అలాగే ఉపన్యాసం ఉంటుంది. ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఇలాగే దిగ్విజయం చేయండి. మళ్ళీ మీ ఊరికి ఎప్పుడు రాగలనో తెలియదు. ఎందుకంటే నా శరీరం చాలా మెత్తబడిపోయింది. ఇది ఎంతకాలం ఉంటుందో ఇంకా నాకు తెలియదు. అవునంత వరకు కార్యాలు చేయాలని బలవంతంగా దీన్ని ఎట్టుకొని వస్తున్నాం. భక్తుడు ఎప్పుడు దీన్ని వెనక్కి పొమ్మంటే అప్పుడు వెళ్ళిపోతుంది. అందువల్ల త్వరగా మీ ఊళ్ళో ఇంత తొందరగా యజ్ఞం వస్తుంది అనుకోలేదు. పిల్లలు ఉత్తరానికి ముందుకు వచ్చారు. ఎవరిని రుసుము పెట్టలేదు. బెంగళూరులో యజ్ఞం పెడితే 2500 రూపాయలు టికెట్ పెట్టారు. 3 రోజులు కొట్టుంటే 5,000 పెట్టారు. ఇక్కడ ఏ రుసుము లేదు. అందరూ ఉచితంగా చేసుకోవడానికి వాళ్ళు కార్యకర్తలు 5 స్నేహితులు 5 ఉన్నారా? ఒకసారి లేదండి బాబు, ఇక్కడ జనార్దన శ్రీవర్ బాబు లేదు నిలబడి, ఇంకొక ఆయన రాలేదనుకుంటాను. వీళ్ళు 4 ఉన్నారు. సురేష్, వీళ్ళు 5 కలిసి ఈ యజ్ఞ ఖర్చు భరాయించడానికి సంసిద్ధమై వచ్చారు. దాదాపు ఎంత ఉంటుందో యజ్ఞ ఖర్చు ఉంటే అందరూ మహాత్ములు దక్షిణంతో సహా రాడుకున్న ఛార్జీలతో సహా 1,50,000 కనీసం అవుతుంది. అది ఎవరిని అడగకుండా వాళ్లే పెట్టుకోవడానికి సంసిద్ధమై వచ్చారు. ఇలా మంచి కార్యక్రమాలు చేయించాలి. అలాగే ఇప్పుడు మనకు వచ్చిన వేదిక ఓ మహానుభావుడు ఉన్నారు. అక్కడ మంచి దద్దోజనం, ఆ విషబాల బాతు పెట్టారు, కేసరి. వారు అన్ని కూడా ఈ వాళ్ళ సహకారం వచ్చి అడిగిన వెంటనే మాకు వారు చెప్పి మనకు అండగా దండగా ఈ విజ్ఞానం ఇచ్చారు. అలాగే శాసన వేసించినటువంటి వాళ్ళు కూడా సాయిబాబులు మీ అందరినీ, వారిని, మిమ్మల్ని, యజ్ఞంలో పాల్గొన్న వారిని, పాల్గొనే వారిని అందరూ కూడా దయానంద హృదయుడిని కాపాడుగా కాని ప్రార్థిస్తూ జయగుడు దత్త, జయగుడు దత్త, జయగుడు. కెమెరామెన్ గారు తీసుకెళ్ళా. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాగం తస్తనోభే నీళ్లను మీ ముందర వేలు అద్ది 3 సార్లు తలకాయ చేసుకోండి. లేదా ఈ 3 వేలు అద్ది ప్రాణాయామం చేసుకోండి. ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో ఓం భూః ఓం భువః
नमसि स्वाहा नमसि स्वाहा ओम सच्चंद्रश्रीमय श्री श्रेतां स्वाहा ओम अमृतोपस्तर नमसि स्वाहा भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम आपो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवः स्वरो ओम भूः ओम भुवः तं ब्रह्म भूर्भुवः स्वरो ఎడమ చేతిలో నీళ్లు వేసుకోండి కుడి చేతితో నీళ్లు అద్దుకొని పెదవులను తుడుచుకునేది ఓం వాంగ్మే ఆస్యేస్తు తర్వాత ముక్కులు ఓం నసోర్మే కర్ణయోర్మే శ్రోత్రమస్తు రెండు భుజాలు ఓం బాహోర్మే బలమస్తు రెండు తొడలు ఓం ఊర్వోర్మే ఓజోస్తు ఓం సమస్త భూదేవిని ప్రార్థన చేసుకోండి ఓం పృథ్వీ త్వయా ధృత అలోకా దేవీ త్వం విష్ణునా ధృత పంచధారయ మాం దేవి పవిత్రం గురుజాసనం సంకల్పము ఓం శుభే శోభనే ముఖే బౌద్ధావతారే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే కృష్ణపక్షే ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ అందరూ చెప్పుకోండి మమ యర్థం శ్రీ 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 విఠలానంద స్వామి ప్రీత్యర్థం అస్మాకం మీ గోత్రనామాలను నక్షత్రాలను చెప్పుకోవచ్చును యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య నామ్న్యాః సర్వేషాం సకుటుంబానాం శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహేణ ఆరోగ్య అష్టైశ్వర్య సత్సంతాన అభివృద్ధి ద్వారా ధర్మాన్ అర్థాన్ కామాన్ మోక్ష చతుర్విధ ఫలార్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మూలనాయ లోక కళ్యాణాయ ఆత్మ కళ్యాణాయ కరిష్యే అస్మై పూజన పూర్వకం కర్మ సంపాదనార్థం సంకల్పం అహం కరిష్యే అక్షతలో నీళ్లు వదిలిపెట్టేసి ప్రేతపాణి శరణం ప్రపంచే స్వస్తి సంబాధే పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ భార్య భర్తకు భర్త భార్యకు పెట్టండి నుదుటి మీద ముక్కుల మీద పెట్టదు నుదుటి మీద చాలా మంది ముక్కు మీద పెట్టుకుంటుంటారు ఎందుకంటే ఈ మనోనేత్రంలో బ్రహ్మ మార్గ నిరోధక శక్తి భూతాలు పేతాలు పిచ్చాచాలు అంటారే అవి ఈ మార్గం కూడా లోపలికి ఉంటాయి వాడిని విభూతి బయట పెట్టుకోవాలి అందరు ముక్కు మీద పెట్టుకుంటారు బాబా ముఖ్యం చెప్తుందేమో మీ దగ్గర ఉన్న కంకణాలు చూడండి దారాలు ముందు స్త్రీలు పురుషులకు కుడి చేతి కట్టండి తర్వాత పట్టుకోండి ఇవాళ కొత్త వాళ్ళు కంకణాలు కట్టుకొని వాళ్ళు మాత్రమే ఆ కంకణాలు కట్టుకోండి మిగిలిన దారాలు ఉంటే ఇక్కడ మీ ఎక్కకుండా పెట్టేయండి మా వాళ్ళు ఆకలిలో తీసుకుంటారు ఓం వ్రతేన దీక్షామాప్నోతి దీక్షామాప్నోతి దక్షిణ దక్షిణ శ్రద్ధామాప్నోతి శ్రద్ధయా సత్యమాప్యతే ఓం వ్రతేన దీక్షామాప్నోతి కలశాల్లో అక్షతలో ఒక పువ్వు వేయండి నీళ్లకు బ్రహ్మణావంతమానస్తదాశాస్తేజమానో హరిభిః అహేణమానో వరుణేహ భవద్దృఢకం సమాన ఆయు ప్రమోషీః మనోజం సవిమంతదాలో విశ్వే దేవాస ఇహమాలయంతా ఓం ప్రతి
तिष्ठ ओम वरुणाय नमः आवाहयामि वरुण अक्षत पुष्पाणि धूप दीप नैवेद्యం సమర్పయామి నక్షత్ర వేసి అంత పూజ చేసినాము అని భావించుకోడు ఓం కలశస్థ దేవతాభ్యో నమః నమస్కారం సమర్పయామి చేతులు జోడించుకొని ఆ కలశంలో ఉన్న వరుణ దేవికి నమస్కారం చేసుకోండి యావన వసవోరుద్ర విశ్వే దేవా సమైత్రుగాః త్వయి తిష్టంతి సర్వేపి యతస్కామఫలప్రదాః తత్ప్రసాదాదిమం యజ్ఞం కర్తుమిహే జనోద్భవః సాన్నిధ్యం గురు మే దేవా ప్రసన్నో భవ సర్వదా భోదీపదేవి రూపస్త్వం కర్మసాఖ్యే విఘ్నకృతే దీపాలు లేదండి సరిపోతాయి కింద మీ ముందర పెట్టుకోండి దీపం జ్యోతిపద బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే अग्निर्ज्योतिर्ज्योतिरग्नि स्वाहा ओम सूर्यो ज्योतिर्ज्योतिसूर्य स्वाहा ओम अग्निर्वर्चो ज्योतिर्वर्च स्वाहा सूर्यो वर्चो ज्योतिर्वर्च स्वाहा మీ గురుదేవులను ప్రార్థన చేసుకోండి నమస్కారం చేయండి వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః మాతృవత్లాలయంత్రే చ పితృవత్ మార్గదర్శికా నమోస్తు గురు సత్తాయై శ్రద్ధా ప్రజ్ఞాయుతా చ ఓం శ్రీ గురవే నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి ఇప్పుడు అందరూ గణపతి పూజ చేయండి గణపతికి ఆవాహన పూజ చేస్తారు प्रचोदयात् अस्मिन् बिम्बे ओम भूत